హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నటి రోజున తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే రేషన్ కార్డు ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు లేని కారణంగా చాలా మందికి ప్రభుత్వ పథకాలకి దూరం అవుతున్నారని, ముందుగా రేషన్ కార్డులు విడుదల చేసిన తర్వాత మిగిలిపోయిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయడంతో పాటు ప్రస్తుతం విడుదల చేసిన 200 యూనిట్లతో పాటు మిగతా పథకాలకు సంబంధించి రేషన్ కార్డు లింక్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాలో ఇప్పటికే 55,000కు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వాటన్నిటిని క్లియర్ చేసి ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలనేది పూర్తనేది అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని, ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు వారికి సంబంధించిన ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకొని ఈకేవైసీ చేసుకొని ఉండాలని, ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తామని, ప్రస్తుతం ఎవరైతే ప్రజాపాలనలో దాదాపుగా చాలా మంది కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారని, గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నా కూడా రేషన్ కార్డులు అనేది రాకపోవడంతో ప్రస్తుతం ప్రజాపాలనలో దాదాపుగా చాలా మంది ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారని, ప్రస్తుతం దాదాపుగా ఈ యొక్క డేటా ఎంట్రీ అనేది ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయడం పూర్తిగా వచ్చినట్లు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు పూర్తయినది అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది పొందాలంటే రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు లేక చాలా మంది ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని, లోక్సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించిన రేషన్ కార్డులు జారీ చేస్తామని, రేషన్ కార్డులు విడుదల చేసిన వెంటనే రేషన్ కార్డు ద్వారా ఏదైతే ప్రభుత్వ పథకాలు పొందాలి అనుకుంటున్నారో ఆ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు చేపడతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాలో 55,000కు పైగా రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ఈ యొక్క ప్రకటనలు అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే, ప్రజాపాలనలో అప్లై అనేది చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క ఎన్నికలు పూర్తనేది అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తామని అయితే తెలియజేశారు.